చేస్తూనే ఉండాలి. ఆమేన్. ప్రార్థన ఎదుముక లాంటిదట. ఇప్పుడు ఎదుముక లేకపోతే మనం నిటారుగా నిలబడలేం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వెంటనే వంగిపోతాం. ప్రార్థన లేకపోతే మన జీవితాలు వంగిపోతాయి, కుంగిపోతాయి, సైతానికి పాపానికి లొంగిపోతాయి, ఎందుకు కాకుండా అయిపోతాయి. అదే ప్రార్థనా జీవితం ఉందనుకోండి నిలిచి గెలిచేలాగా ప్రార్థనా జీవితం చేస్తుంది. ఆమేన్. ప్రార్థన క్రైస్తవులకి ఎలాంటిదో తెలుసా మీకు? ఒక ఆయుధం లాంటిది. ఆమేన్. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది ఎదురైనా నేను చెబుతున్న సేవకుడిగా అనుభవించి చెబుతున్న ధైర్యంగా మోకరించు, ప్రార్థన చేయి, నీ సమస్య ఈజీగా నువ్వు గెలుస్తావు. ఆమేన్. అమెరికాలో ఒక మందిరం ఎదురుగా ఒక బ్రాంచ్ షాప్ పెట్టారు. ఆ షాప్ పెట్టినప్పుడు జనాలు అక్కడ తాగుబోతులు వచ్చి తాగి కాస్త వందనాలు ఆడుతూ ఉంటే చర్చికి వచ్చే విశ్వాసానికి ఇబ్బంది అయ్యింది. చాలా మంది చర్చికి రావడం బంద్ చేశారు. అక్కడ దాంట్లో రావాలంటే ఇబ్బంది ఉందండి అని సేవకుడు వెళ్ళి ఆ బ్రాంచ్ షాప్ అయితే చెప్పాడయ్యా, ఇక్కడ మందిరం ఉంది, దయచేసి ఆటంకంగా ఉంది, ఎక్కడన్నా పెట్టుకోండి అని. ఆయన అన్నాడు, లేదు నేను పర్మిషన్ తెచ్చుకున్నా, నేను పెట్టుకోను అన్నాడు. ఇక్కడే పెట్టుకుంటాను అన్నాడు. సరే అధికారులు చెప్పాడు, వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పాడు, అయ్యా ఇట్లా ఇబ్బంది ఉంది అని. వాళ్ళు అన్నారు, ఆయన డబ్బు అంటే ఆయన ఇష్టం, పర్మిషన్ తెచ్చుకుంటే ఎక్కడైనా పెట్టుకుంటాడు, వద్దని చోట కుదరదు, మేమేం చేయమన్నారు. ఇలా పలు చోట్ల తిరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఏం మాట్లాడాడంటే, నువ్వు అందరికీ చెప్పావు కానీ నాకు చెప్పావా? నీకు బాధ రాగానే వాళ్ళకెళ్ళి చెప్పావు, వీళ్ళకెళ్ళి చెప్పావు, వీళ్ళకెళ్ళి చెప్పావు, కానీ నాకు కూడా చెప్పాలి, నాకు చెప్పాలి కదా ముఖ్యంగా. నిజమే ప్రభు, ఆ దైత్యులను క్షమించు అని చెప్పి నమ్మకమైన విశ్వాసులు కొంతమంది, ప్రార్థన లేని వారు కొంతమందిని తీసుకుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేశారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు ఏం జరిగిందో తెలుసా? వర్షం పడుతూ ఉన్న మాత్రం ఒక పిడుగు వచ్చి రాత్రి పూట, ఎవరు లేరు కానీ అర్ధరాత్రి పూట ఆ బ్రాంచ్ షాప్ మీద పడి బూడిదైపోయిందట. హల్లెలూయా. తెల్లారి పొద్దున్నే వచ్చి చూస్తే లబ్బోదిపోయి ఏడుస్తూ ఆయన ఏమంటాడు తెలుసా? బ్రాంచ్ షాప్ అయినా ఈ ప్రార్థనలోనే చేశారంటే నా బ్రాంచ్ షాప్ గురించి చేశారంటాడు. మీరు ప్రార్థన చేసేందుకే పడింది అంటాడట. నేను అనుకుంటే ఎంత నమ్మకమైనది, ప్రార్థన మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఆడు చేతికి ఖచ్చితంగా పడిందని దెబ్బకి అక్కడి నుంచి తీసేసి వెళ్ళిపోయాడట. మళ్ళా పెట్టుకున్నా, మళ్ళీ వచ్చి పెడితే వీళ్ళు ప్రార్థన చేస్తే ఎందుకు వచ్చింది దెబ్బలు అనుకున్నాడు. నేనేమంటున్నానంటే నిజమైన క్రైస్తవుడికి, క్రైస్తవురాలు